ఆలోచించండి. మీ దగ్గరికి మనతోటి సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సచిన్ గారు ఫోన్ ద్వారా జాయిన్ అయ్యారు. ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సచిన్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. అక్షర్ సచిన్ గారు, కూటమి కుమ్ముడు అనే కార్యక్రమం అయితే ఒక రకంగా ముందుకు వెళ్తుంది. ఎందుకంటే అభివృద్ధి పదంలో మేము ముందుకెళ్తున్నాము. కూటమి నాయకులు అయితే చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా పునరుద్ఘాటించారు దాని గురించి. 15 సంవత్సరాల పాటు ఇదే కూటమి ఇలా ఉంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఎవరు అడ్డుకోలేరని చెప్తున్నారు. కానీ జరుగుతున్న సంఘటనలు చూస్తే అంతర్గతంగా ఇదంతా వర్కౌట్ అయ్యే అవకాశం ఉందంటారా? నిజంగానే కూటమి స్ట్రాంగ్గా ఉందంటారా? సార్, పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ మీద స్పందించే ముందు ఒక్క 2 పాయింట్లు క్లారిఫై చేసి అప్పటికి వెళ్తాను సార్. ఇప్పుడు ఆయన ఎవరు మన మోహన్ రెడ్డి గారు అన్నారు కదా, టీడీపీ అది జనసేన కార్యకర్తగానే టీడీపీ వాళ్ళు చంపేస్తే స్పందన లేదు, పవన్ కళ్యాణ్ గారి స్పందన లేదని. అది జనసేన కార్యకర్త కాదండి. చంపినవాడు చనిపోయిన వాళ్ళు కూడా టీడీపీ కార్యకర్తలే. అది జనసేన కార్యకర్త కాదు, టీడీపీ విషయం, అది అంతర్గత వ్యవహారం అది. అయితే టీడీపీ కార్యకర్తలు ఎవరు చనిపోయినా కానీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వెళ్ళి పరామర్శిస్తున్నారు. వీరయ్య చౌదరి గారు అలా చనిపోయినప్పుడు కేవలం ఈ చనిపోయిన అతను కాపు కులానికి చెందినవాడే కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కనీసం స్పందన లేదు, హోంమంత్రి గారి స్పందన లేదు, టీడీపీ పార్టీ నుంచి స్పందన లేదని కాపు కులానికి చెందిన వాళ్ళంతా చాలా గుస్సాగా ఉన్నారు. దాన్ని మోక ఆనంద్ సాగర్ గారు ఫీడ్బ్యాక్ తీసుకుని తమ అధిష్టానానికి ఇస్తారని నేను భావిస్తున్నాను. దీనికి పవన్ కళ్యాణ్కి సంబంధం లేదండి. రెండో పాయింట్, సేనకు గుర్తింపు లేదంటున్నారు. గుర్తింపు లేకపోయిందండి. పవన్ కళ్యాణ్ గారి 5 శాఖలు, నాదెండ్ల మనోహర్ గారి 2 శాఖలు, దుర్గేష్ గారి 2 శాఖలు, ఈ 9 శాఖల్లో కూడా వీళ్ళ సొంత పవన్ కళ్యాణ్ గారు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ కలగ చేసుకోవట్లే. ఆయనకి స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చారు. ఈ రోజున పిఠాపురానికి 700 కోట్లు ఖర్చు పెట్టారు. మరి ఆ గుర్తింపు లేకపోతే రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, చంద్రమోహన్ రెడ్డి గారు కానీ ఒక సంవత్సరంలో 700 కోట్లు ఖర్చు పెట్టారు తమ జీవితాల్లో. పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు స్వతంత్రం ఇచ్చారు కాబట్టి ఖర్చు పెట్టగలిగాడు. మరొకటి, పవన్ కళ్యాణ్ పార్టీ ముద్రగడ కోసమే రంగా కోసం పెట్టింది కాదండి. ముద్రగడకి, రంగాకి కమ్మకోలం, మీరు కులాల ప్రకారం చెప్తే కమ్మకోలం ఎంత నష్టం చేసింది, రెడ్డి కులం అంతమే నష్టం చేసింది. పార్టీల ప్రకారం చెప్తే రాజశేఖర రెడ్డి గారి పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఎంత నష్టం చేశారు వాళ్ళిద్దరికైనా, తెలుగుదేశం అంతే నష్టం చేసింది. మీరేదో పండితులని చెప్పకండి. ఇక పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాల స్టేట్మెంట్ కి క్లారిఫికేషన్ ఇస్తాను సార్. మహాభారతంలో భీష్ముడు ధృతరాష్ట్రుడికి హామీ ఇస్తాడు, నువ్వు రాజుగా ఉన్నంతసేపు నా మద్దతు జీవితాంతం నీకు సేవ చేస్తానంటాడు. అంటే అక్కడ అర్థం ఏంటంటే భీష్ముడికి ఇచ్చేది, నువ్వు రాజుగా ఉంటేనే నువ్వు ధృతరాష్ట్ర నీ కొడుకునే సీఎం, రాజుని చెప్తే మాత్రం నీకు నీ మద్దతు ఇవ్వను. మీనింగ్ అర్థమైంది అనుకుంటానండి నేను మీకు. పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారిని హైప్ క్రియేట్ చేసి ముఖ్యమంత్రి చేద్దామని వార్తలు వచ్చినప్పుడల్లా పవన్ కళ్యాణ్ గారు కూటమి పొత్తు 15 సంవత్సరాలు ఉంటుంది అని చెప్తున్నారంటే నిజంగా 15 సంవత్సరాలు పొత్తు ఉంటుందని చెప్తున్నారా? నువ్వు రాజుగా ఉన్నానని నేను పొత్తు పెట్టుకున్నాను తప్ప నీ కొడుకుని రాజ్యం చేస్తే నేను పొత్తుని విరమించుకుంటానని సంకేతం ఇస్తున్నారా అనేది ఆలోచిస్తే నేను ఖచ్చితంగా హెచ్చరిక చేస్తున్నారని నేను భావిస్తున్నాను సార్. అయితే ఏదో బానిసత్వం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఒక స్ట్రాటజీగానే ఈ రకంగా మాట్లాడుతున్నారు మీరు అంటారు సచిన్ గారు? ఖచ్చితంగా నేను అదే భావిస్తున్నాను సార్. ఈయన మీరు ఎప్పుడంటే చూడండి, పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాలు పూర్తి ఉన్నది అన్నప్పుడు అనుకుని నేను మొన్న ఉంది. ఇప్పుడు కర్ణాటక చీఫ్ మినిస్టర్ గారు ఎక్కడికి వెళ్ళినా, ఒక్క నిమిషం సార్, కర్ణాటక చీఫ్ మినిస్టర్ గారు ఎక్కడికి వెళ్ళినా కానీ డిప్యూటీ సీఎం తీసుకుని వెళ్తారు. అలాగే పక్కన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కానీ డిప్యూటీ సీఎం తీసుకుని వెళ్తారు. కానీ మన సీఎం గారే డిప్యూటీ సీఎం తీసుకెళ్ళకుండా తన కొడుకునే తీసుకుని వెళ్తుంటారు ఎక్కడికి వెళ్ళినా కానీ. ఈవెన్ కీలకమైన గూగుల్ మీట్ లో కూడా కొడుకునే తీసుకెళ్లారు. నిన్న పిఎం ప్రధానమంత్రి గారు కూడా ఏదో బుక్ ఏదో కూడా కొడుకుతో ఇప్పించారు పక్కన పవన్ కళ్యాణ్ గారు పక్కకి ఇచ్చి, అది వీడియో నాకు ఎవరో పంపించారు ఇందాక. ఇటువంటి పరిస్థితులు చేస్తున్నా కూడా పవన్ కళ్యాణ్ లోక కళ్యాణ్ కోసం పూర్తి చేసిన 15 సంవత్సరాలు అంటుంటే బాబు గారు లోకేష్ కళ్యాణ్ కోసం అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు అని ఈ కమ్మ వ్యతిరేకుల్లో కానీ, లేదా తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించే వాళ్ళలో కానీ, లేదా కాపు తెలగపరిచి ఒంటరి సామాజిక వర్గాల్లో కానీ, లేదా ఎనగారిన వర్గాల్లో కానీ అభిప్రాయం ఉంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మోక ఆనంద సాగర్ గారి ద్వారా తెలుగుదేశం అధిష్టానానికి సంకేతం వెళ్ళాలి, కరెక్షన్స్ ఏమన్నా ఉంటే సరిదిద్దుకోవాలని. లేదు మాకు లోక కళ్యాణం అవసరం లేదు, లోకేష్ గారి కళ్యాణం కావాలంటే వాళ్ళ ఇష్టం. వాళ్ళకి 134 సీట్లు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ అవసరం లేదు. 21 సీట్లు బయటకు పోయినా కానీ 5 సంవత్సరాలు గవర్నమెంట్ నడుస్తుంది కాదంటలే. కానీ రేపు పొద్దున్న మీరు జనసేన ఎదగకుండా
జనసేన పార్టీ కార్యకర్తలు పట్టించుకోకుండా జనసేన నాయకులు తొక్కేసుకుంటూ మీరు 2%, 3% ఇచ్చి అవి కూడా మీకు అనుకూలం ఉన్న పదవులు ఇచ్చుకుంటూ వెళ్తే పవన్ కళ్యాణ్ గారు మీరు 140 సంవత్సరాలు పూర్తి ఎత్తుకున్నా కానీ ఓట్లు మీకు వేసే పరిస్థితి లేదేమో అని నేను చెప్తున్నానండి. మీ ఇష్టం అది. ఎస్, కూటమి సర్కారు హయాంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ముందుకు వెళ్తుంది అంటారా మీరు? ఇప్పుడు నరేంద్ర మోడీ గారు బయట ఒకటి ఉంది, ప్లే అవుతుంది, అదేవిధంగా చంద్రబాబు గారు కూడా బయట కూడా ప్లే అవుతుంది, రెండు బయట ప్లే అవుతాయి. చూద్దాం ఒకసారి. भारत के विकास के लिए आंध्र प्रदेश का विकास जरूरी है और मैं मानता हूं आंध्र के विकास के लिए रायलसीमा का विकास भी जरूरी है। आज कर्नूल की जमीन पर जो काम शुरू हुए हैं ये रायलसीमा के हर जिले में जॉब्स और प्रॉस्पेरिटी के नए दरवाजे खोलेंगे। इन प्रोजेक्ट से यहाँ इंडस्ट्रियल डेवलपमेंट को और गति मिलेगी। మిత్రులారా, భారతదేశ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చాలా అవసరం. అలానే ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి రాయలసీమ అభివృద్ధి కూడా అంతే అవసరమైనదని నేను నమ్ముతున్నాను. ఈ రోజు కర్నూలు గడ్డపై ప్రారంభమైన పనులు రాయలసీమలోని ప్రతి జిల్లాలో वे मोदी जी को देश की निरंतर प्रगति करने की शक्ति दे और हमारा विकसित भारत का सपना पूरा करे। हमें पूरा विश्वास है कि बिहार में एनडीए की जीत होगी और मोदी की विजय यात्रा इसी तरह आगे बढ़ती रहेगी। నేను ఒకటే కోరుకుంటున్నా, అన్ని ఎన్నికల్లో మోడీ గారు గెలవాలి, అదే భారత విజయం అని మరొక్కసారి మేమందరం ఈ కూటమి ఒక 15 ఏళ్ళకి తక్కువ కాకుండా బలంగా ఉండాలి. మనందరం ఎంత బలంగా ఉండాలి అంటే ఇంక ఇది తప్ప ఇంకెవరికి ఏది రాదు. ఇబ్బందులున్నా ఉన్నా తట్టుకొని నిలబడి, ఎందుకంటే ఈ రోజున ప్రధానమంత్రి గారు మనకు వచ్చి అండగా ఉన్నారంటే ఈ పెట్టుబడుల్ని కానీ ఈ నమ్మకాన్ని కానీ ఎట్టి మాత్రం సడలించకుండా మేము ముందుకెళ్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరం సమిష్టిగా పనిచేస్తాం. ప్రధానమంత్రి గారి నాయకత్వంలో గౌరవ ముఖ్య చూసా కదా సచిన్ గారు, ఏమంటారు? కూటమిలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ కాదండి, వైసీపీ పార్టీ కూడా కూటమిలోనే ఉంది. ఎందుకంటే బీజేపీ పార్టీకి ఏ రోజు కూడా వ్యతిరేకించలే, పోలే ఓటేసినప్పుడు మాకు ఇది కావాలని, మా రాష్ట్రానికి ఇది కావాలని అడగలే. సో వైసీపీ కూడా బీజేపీ కూటమిలో ఉన్న ప్రభు పార్టీలే ఇవన్నీ. అయితే ఈ 4 పార్టీలు కూటమిగా ఉన్న పార్టీకి మోడీ గారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కి ఇటువైపుగా ప్రాజెక్టులు ఈ మధ్యన ఇస్తున్నారనే చెప్పాలి. సపోజ్ విఎల్ఎస్ ప్యాకేజింగ్ యూనిట్ రావడానికి మోడీ గారే కారణం. వాళ్ళకి హైదరాబాద్ లో ల్యాండ్ కూడా తీసుకున్నారు తెలంగాణ గవర్నమెంట్ నుంచి. ఆ ప్రాజెక్ట్ నాకు తెలుసు. వాళ్ళు హైదరాబాద్ లో పెడదామంటే వాళ్ళకి ఆంధ్రాలో ఇచ్చారంటే మోడీ గారు పట్టుదల, మీరు ఆంధ్రాలో పెట్టండి, ఆంధ్ర వెనకబడి ఉందని. ఈ రోజున గూగుల్ ప్లాంట్ ఆయన సుందర పిచ్చయ్య గారు కూడా చెప్పారు, మోడీ గారు పట్టుదల వల్ల మీరు ఇష్టపడ్డాను. ఖచ్చితంగా ఆంధ్రాకి బీజేపీ ప్రభుత్వం గతంతో కంపేర్ చేసుకుంటే బాగానే చేస్తుందండి. ఇక కూటమి గురించి వెళ్తే, కూటమి ప్రభుత్వంలో మీరు బాగుపడ్డదా లేదంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం బాగుపడ్డది, రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉన్నారు. తెలుగుదేశం బాగుపడ్డది, జనసేన కూడా బాగుపడ్డది. జనసేన బాగుపడలేదు అంటలే, జనసేన కూడా పవన్ కళ్యాణ్ గారి పీఠాపురాన్ని కానీ డెవలప్ చేసుకోగలుగుతున్నారు. రాష్ట్ర ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. అయితే మళ్ళీ చెప్తున్న ఈ కమ్మ వ్యతిరేకులు కానీ లేదా ఈ తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన, వైసీపీ ప్రభుత్వాన్ని ఇష్టపడని వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తారు. ఎందుకంటే మా జనసేనను తొక్కేస్తున్నారో, లేదా మా కార్యకర్తను తొక్కేస్తున్నారో, మా పవన్ కళ్యాణ్ ఎప్పుడు సీఎం అవుతాడు, మళ్ళీ లోకేష్ సీఎం అవుతాడా, లోకేష్ ద్వారా నేను ప్రజల అభిప్రాయం చెప్తాను, దేవాన్స్ బాబు సీఎం అవుతే మేమెందుకు పూర్తి పెట్టుకోవడం, వీళ్ళందరి అభిప్రాయాలు కూడా పరిగణలో తీసుకుని పవన్ కళ్యాణ్ గారు లోక కళ్యాణం అనే దాని అభిప్రాయానికి ఇది ఒక వాల్యూ ఇచ్చి ఈ అధికార షేరింగ్ అనేది జనసేన కూడా పెంచుకుంటూ వెళ్ళి, జనసేన సీటీ బ్యాంకులే కాదండి పదవులు కానీ నామినేటెడ్ పదవులు ఇచ్చుకుంటూ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు కూడా వాల్యూ ఇచ్చుకుని డిప్యూటీ సీఎం గారు కర్ణాటకలోనే తెలంగాణ ఎలా తీసుకున్నారు అలా వాల్యూ ఇచ్చి, ఒక్క నిమిషం సార్, ఆయన అభిప్రాయాన్ని గౌరవించిన రోజున ఖచ్చితంగా కూటమి 15 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాలు కూడా ఉండొచ్చు. ఎందుకంటే వైసీపీ ముగ్గురు కలిస్తే వైసీపీ వచ్చే ప్రసక్తి లేదండి. ఈ ముగ్గురు కలవకపోతే మాత్రం వైసీపీ అధికారులకు వస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారి పార్టీ డెవలప్ అవ్వకపోయినా, పవన్ కళ్యాణ్ గారి వాల్యూ లేకపోయినా కానీ కొన్ని సామాజిక వర్గాలు కూటమికి ఓటేసే పరిస్థితి లేదు వచ్చే ఎన్నికల్లో అని నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ బట్టి చెప్తానండి. దీనికి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ తెలుసుకుని తగిన దిద్దుబాటు చర్యలు తీసుకుంటారని నేను భావిస్తున్నాను. రైట్, ధన్యవాదాలండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు
ఆనంద్ సాగర్ గారు ఊడిగము ఇంకోటి ఏది ఏదో వరడుకు బాధపడినారు అని అంటున్నారు. ఇక్కడ ఊడిగం అంటేను పాలేరు పని అంటేను అది వరడు అసహ్యమైన వరడు కాదు ఆనంద్ సాగర్ గారు. విషయం ఏంటంటే మన తల్లిదండ్రులు కూడా మనకు ఊడిగం చేసినట్టు, అంటే వాళ్ళ నిస్వార్థంగా మన కోసం సేవ చేస్తారు చూడు. ఏ స్వార్థం ఆశించకుండా చేసిన సేవ ఊడిగం అంటారు. ఇంకోటి పాలేరుతనం అంటే పాలేరుకు పాపం 5ో 10